ప్రతి ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. కాబట్టి చాలా కష్టపడాలి. అయితే చాణక్యుని కొన్ని నియమాలు పాటిస్తే విజయం సాధించవచ్చు. కాబట్టి విజయవంతం కావడానికి ఏమి చేయాలో ఉంది. వ్యక్తి విజయం సాధించాలంటే అతను తన జీవితంలో కొన్ని చాణక్యుడి సూత్రాలు, విధానాలను అనుసరించాలి. చాణక్యుడి నీతిని అనుసరించే వ్యక్తి జీవితంలో పురోగతి, శ్రేయస్సును అనుభవిస్తాడు. ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే చాణక్యుడి సూత్రాలన్నీ పాటించాలా? ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే అతను కష్టపడి పనిచేసే మార్గాన్ని అనుసరించాలి. ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పేదరికాన్ని అనుభవించలేడు. కష్టపడి పనిచేసేవాడు పేదవాడైనా అది తాత్కాలికమే. ఎందుకంటే అలాంటి వారికి లక్ష్మీదేవి తన ప్రత్యేక కృపను ప్రసాదిస్తుంది. ధనవంతులుగా ఉండాలంటే కష్టపడి పనిచేయడమే కాకుండా నిజాయితీ కూడా అవసరమని గుర్తుంచుకోండి. పని పట్ల నిజాయితీ ఉన్న వ్యక్తి తన పనిలో ఎప్పుడూ వైఫల్యాన్ని అనుభవించడు. చిత్తశుద్ధితో చేసే ఏ పని అయినా మనిషిని విజయపథంలో నడిపిస్తుందనడంలో సందేహం లేదు. బాధ్యత ఉన్న వ్యక్తి తన అన్ని కార్యకలాపాలలో ఖచ్చితంగా విజయం మరియు పురోగతిని సాధిస్తాడు. సరైన సమయంలో తన బాధ్యతలను నెరవేర్చే వ్యక్తి పేదవాడు కాలేడు. అలాంటి వ్యక్తులు పేదరికాన్ని ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ధనవంతులు కావాలనుకునే వ్యక్తి క్రమశిక్షణ, సహనం కలిగి ఉండాలి. ధనవంతులు కావడానికి ఇది చాలా ముఖ్యమైన అంశం. తన చెడు సమయాలను ఓపికగా ఎదుర్కొనేవాడు తన పేదరికాన్ని కూడా ఓపికగా ఎదుర్కొంటాడు. మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందుతాడు. మనిషి, గౌరవం. ఇది అతని విజయానికి కూడా తోడ్పడుతుంది. ప్రవర్తనలో మన మాటలు కూడా ఉంటాయి. మధురంగా మాట్లాడేవాడు కూడా ధనవంతుడు అవుతాడనడంలో సందేహం లేదు. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే ఆ వ్యక్తి వెనుక ఒక గురువు ఉండాలి. ముందు ఒక లక్ష్యం ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తాడు. ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్ దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.